మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుడు పరిశుద్ధపరిచే విధానము లెవెల్ 3ని మనం చూద్దాం. ద సిరీస్ ఆఫ్ హోలీనెస్ను మనము స్టార్ట్ చేసాం. అందులో లెవెల్ 1లో దేవుడు తన వాక్కునిచ్చి తన వాక్యము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు అని చెప్పేసి మనం చూస్తూ వచ్చాం. దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మంచి మనసుతో అంగీకరించినప్పుడు ఆ వాక్యము మనల్ని రూపాంతరపరుస్తుంది. అంటే మన లోపల మారు మనసును తీసుకొని వస్తుంది. ఒకవేళ కనుక మనము వాక్యముకు లోబడకపోతే, వాక్యమునకు విధేయత చూపించకపోతే దేవుడు లెవెల్ 2లో మనల్ని డీల్ చేస్తాడని చూస్తూ వచ్చాం. లెవెల్ 2 ఏంటంటే ఆయన గద్దించడము, హెచ్చరించడము ప్రారంభం చేస్తాడు. ఒకవేళ కనుక ఆ గద్దింపును విని తిరిగితే మనం బాగుపడతాం. దేవుని యొక్క హెచ్చరికను మనం గ్రహించి ఒకవేళ కనుక మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన తప్పకుండా మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను తీసేస్తాడు. ఒకవేళ మనము లెవెల్ 2లో గనక ఆయన గద్దించినప్పటికీ, ఆయన హెచ్చరించినప్పటికీ, మాటి మాటికి నిన్ను సరిచేయడానికి ఆయన ఉపదేశము ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, తన సేవకుల ద్వారా ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాలుగా ఆయన మనతో మాట్లాడినప్పటికీ మనము గనక ఒకవేళ ఆయనకు లోబడకపోతే, దేవుని గద్దింపును తృణీకరిస్తే, ఒకవేళ ఆయన మాటకు లోబడకపోతే, పరిశుద్ధపరిచే విధానంలో దేవుడు తీసుకెళ్తున్నప్పుడు మనం దాన్ని గ్రహించకపోతే లెవెల్ 3లో మనల్ని డీల్ చేయాల్సి వస్తుంది. లెవెల్ 3 ఏంటంటే ఇంకా ఆయన మనల్ని శ్రమల కొలిమిలో వేస్తాడు. ఈ శ్రమల కొలిమి అనేటువంటిది ఎట్లా ఉంటుంది, శిక్షించే విధానం ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు మనం చూద్దాం. నేను చాలా స్పష్టంగా, క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వాక్యాన్ని మీరు వినండి. దేవుడు మీతో మాట్లాడతాడని నేనైతే విశ్వసిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచబోతున్నాడు. కాబట్టి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనే ఉద్దేశం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన ఈరోజు మీతో మాట్లాడుతున్నాడని నేనైతే విశ్వసిస్తున్నాను. సరే, మొట్టమొదటిగా లెవెల్ 3లో ఆయన ఎలా శిక్షిస్తాడు? మరి శిక్షించడం అనేది దేవుని యొక్క ఉద్దేశమా? చూడండి, ఉదాహరణకు మన పిల్లల్ని మామూలుగా చెప్తాం, మాట వినకపోతే, తర్వాత గద్దిస్తాం, తర్వాత అయినప్పటికీ కూడా వినకపోతే బెత్తెము వాడతాం, లేకపోతే శిక్షిస్తాం. ఈ ప్రాసెస్ అంతటిలో కూడా మన కుమారుడో లేకపోతే కుమార్తెనో లేకపోతే పిల్లలు మార్పు పొందాలని, వారు సరైన త్రోవలో నడవాలని, చక్కగా వాళ్ళు జీవించాలని, దేవునిలో ఎదగాలనే ఉద్దేశంతోనే మనము ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా చేస్తాం తప్ప వాళ్ళు నశించాలనేటువంటిది చిత్తము కాదు. అయితే నరుని స్వభావం అనేటువంటిది సాధారణంగా మూర్ఖత్వం అనేటువంటిది ఉంటుంది, మాట విననొల్లనటువంటి తత్వం అనేటువంటిది ఉంటుంది, సులువుగా లోబడినటువంటి తత్వం అనేటువంటిది ఉంటుంది. కొన్ని విషయాల్లో లోబడినప్పటికీ కొన్ని విషయాల్లో మనం తెలియకుండానే కొంత బలహీనతలు మనలో ఉంటాయి. కొన్ని లోబడినటువంటి విషయాలు మన లోపల ఉంటాయి. కొన్ని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు మన లోపల ఉంటాయి. కొన్నిసార్లు మనం అంతా నాకు తెలుసు అనేటువంటి భ్రమలో ఉంటాం. కొన్నిసార్లు నేను పర్ఫెక్ట్ అనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. మనము మన యొక్క జీవితాన్ని కూడా గ్రహించలేనంత గుడ్డితనంలో ఉంటాం. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని డైరెక్ట్గా లెవెల్ 3లోని కూడా ఆయన మనల్ని తీసుకెళ్తాడు. సరే, ఈరోజు దేవుడు ఎట్లా శిక్షిస్తాడు, లేకపోతే ఎట్లా దండిస్తాడు, ఎట్లా మనల్ని సరిచేస్తాడు, ఆ కొలిమి ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. మనం పరిశుద్ధ గ్రంథంలో కనుక ఒకసారి విలాప వాక్యంలో 3వ అధ్యాయం 33వ వచనం కనుక చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడు. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించేటప్పుడు హృదయపూర్వకంగా శిక్షించడండి. అదేవిధంగా బాధను కలగజేసేటప్పుడు హృదయపూర్వకంగా శిక్షించడు, బాధ కలగజేయడు. ఏ ఒక్క వ్యక్తినైనా
ఆయన శిక్షిస్తున్నాడు, లేకపోతే విచారము కలగజేస్తున్నాడు, లేకపోతే ఒక బాధను కలగజేస్తున్నాడంటే హృదయపూర్వకంగా ఆయన చెయ్యడు. ఆయన లోపల ఏమాత్రం కూడా నీకు బాధ పెట్టాలని, నిన్ను నశింపజేయాలని, లేకపోతే నిన్ను శిక్షించాలనే చిత్తము కాదు. ఏ తండ్రి కానీ తల్లి కానీ తన పిల్లల్ని కొట్టాలనుకోరు. అవునా కాదా అండి? ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో, ఎప్పుడైతే మాట వినరో, ఎప్పుడైతే చెప్పినటువంటి త్రోవలో మార్గంలో నడవకపోతే మాత్రమే శిక్షించాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది డిస్క్లైమర్ అనుకోవాలన్నమాట. దేవుడు మనల్ని శ్రమల కొలిమిలో వేస్తున్నాడు అని అంటే ఆయన సంతోషంతో శ్రమల కొలిమిలో వేయడు, ఆయన హృదయపూర్వకంగా శ్రమల కొలిమిలో వేయడు, ఇబ్బంది కొలిమిలో వేయడు, శత్రువుకు అప్పగించడు. కానీ మన జీవితంలో పరిశుద్ధత అనే ఫలము రావాలనే ఉద్దేశంతోనే ఆయన శ్రమలకు లేకపోతే ఇబ్బందులకు అప్పగిస్తాడనేటువంటిది ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. సరే, ఒకసారి మనము మొట్టమొదటగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఇక్కడ ఇర్మియా భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. చాలు, ఇక్కడ చూస్తే నీవు నన్ను శిక్షించితివి. ఇక్కడ శిక్షించడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. తెలుగు ట్రాన్స్లేషన్లో శిక్ష లేకపోతే శిక్షా విధి అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. కాండెమ్నేషన్ అంటాం. కాండెమ్నేషన్ అంటే ఇంకా అక్కడ గ్రేస్ అనేది ఉండదు. కానీ శిక్ష అంటే చాస్టైజ్మెంట్ అనేటువంటిది అర్థం ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము మన పిల్లల్ని శిక్షిస్తాం, చావాలని మనం అనుకోం, లేకపోతే నాశనమైపోవాలని చెప్పేసి మనం కోరుకోం. సరైన త్రోవలో నడవాలనే ఉద్దేశంతోనే శిక్షిస్తాము తప్ప వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళ జీవితాలు ఇంకా బాగుపడొద్దు, లేకపోతే నాశనమైపోవాలని చెప్పేసి ఏ తండ్రి ఏ తల్లి పిల్లల విషయమే కోరుకోడు. వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతోనే మనం శిక్షిస్తాం కాబట్టి ఆ శిక్షను చాస్టైజ్మెంట్ అంటారన్నమాట. కానీ కొంతమంది విషయాల్లో, కొన్ని విషయాల్లో మనము కాండెమ్నేషన్ అంటాం. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా గ్రేస్ అనేది ఉండదు, కృప అనేటువంటిది ఉండదు, ఇంకా వాళ్ళు శిక్షావిధికి వెళ్ళిపోతారన్నమాట. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదని అంటాం. ఇంగ్లీష్లో కనుక మనం చదివితే నౌ దెర్ ఈజ్ దేర్ ఫోర్ నో కండెమ్నేషన్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని రాయబడి ఉంటుంది. అంటే కాండెమ్నేషన్ అంటే ఉగ్రత, లేకపోతే తీర్పు, లేకపోతే నిత్యనాశనము, లేకపోతే నరకము అనేటువంటిది మన కొరకు దేవుడు సిద్ధం చేసి పెట్టలేదు క్రీస్తు యేసునందున్న వారికి. కానీ చాస్టైజ్మెంట్ అంటే శిక్ష అనేటువంటిది మాత్రం దేవుడు సిద్ధం చేసి పెట్టాడు క్రైస్తవులందరికీ కూడా. ఎందుకు అనంటే తన పరిశుద్ధతలో పాలు పొందాలని శిక్షిస్తున్నాడు అనేటువంటిది మనం లెవెల్ 1లో మనం చూసాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో తన పరిశుద్ధతలో పాలు పొందాలని మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు అని చెప్పేసి మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మనం కాండెమ్నేషన్ కొరకు సిద్ధపడి లేము, కానీ చాస్టైజ్మెంట్ కొరకు మనం సిద్ధపడి ఉన్నాం. అంటే మనము లోకముతో పాటు నశింపజేయడానికి పిలువబడలేదు, కానీ మనం శిక్ష చేయబడి, అంటే మనము సరి చేయబడి, పరిశుద్ధపరచబడి, దేవుని మహిమ కొరకు ఎదుర్కొనేటువంటి వారముగా, దేవుని మహిమ కొరకు ఎదురు చూసే వారముగా ఉండడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనేటువంటిది ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడుతుంది. చూడండి, ఉదాహరణకు ఒక రైతు దగ్గర ఒక కోడెను లేకపోతే ఒక ఎద్దును దానికి పని నేర్పించేటప్పుడు ఏం చేస్తాడంటే దానికి కాడి వేస్తాడు. అప్పటిదాకా ఆ కోడె తన తల్లి దగ్గర పెరుగుతూ ఉంటుంది. గారాభంగా ఆ రైతు దాన్ని పెంచుతూ ఉంటాడు. తన ఇంట్లో పుట్టింది మొదలుకొని దానికి చాలా కేరింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు, యవన కాలంలోనికి ఆ కోడె వచ్చినప్పుడు దానికి పని నేర్పించాలనుకుంటాడు రైతు. ఆ సందర్భంలో ఏం చేస్తాడండి, దానిపైన కాడి పెడతాడు. కాడి పెట్టినప్పుడు అంతకుముందు అలవాటు అనేటువంటిది ఆ కోడెకు లేదు కాబట్టి ఏం చేస్తుందంటే ఆ కాడిని తప్పించుకొని అటు ఇటు వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఒక్కసారి 2 సార్లు వేస్తాడు. ఆ నాగలి దున్నడానికో, లేకపోతే ఆ బండి తోలడానికో, లేకపోతే ఆ వస్తువులు మోయడానికో,
ఏదో ఒక పని నేర్చుకొని యజమానుడైనటువంటి రైతుకు ఉపయోగకరంగా ఉండాలని ఆ రైతు ఆశిస్తూ ఉంటాడనమాట. ఆ సందర్భంలో కోడె ఏం చేస్తుందంటే, లేకపోతే ఆ ఎద్దు ఏం చేస్తుందంటే అటు ఇటు తొలగిపోతూ ఉంటుంది, ఆ కాడి వేసుకోదు తన మీద. అప్పుడు ఏం చేస్తాడు రైతు, ఫస్ట్ మామూలుగా ఓపిక పడతాడు. ఒక్కరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు. అయినప్పటికీ కూడా అది గనక కాడి మోయకపోతే, ఆ బరువు మోయకపోతే, ఆ పని నేర్చుకోవడానికి తను సిద్ధపడి ఉండకపోతే ఏం చేస్తాడంటే తన కట్టెకు పని చెప్తాడు. మేము కూడా వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళమే. మా నాన్న అదే పని చేసేవాడు. ఆ ఎద్దులతో దున్నేటప్పుడు ఒకవేళ కనుక ఆ ఎద్దు పని చేయకపోతే దాన్ని ఆ ముళ్ళు కర్ర అని అంటాం, దాంతో కుచ్చేవాడు, లేకపోతే దాంతో కొట్టేవాడు. అప్పుడు ఆ రైతుకు ఆ ఎద్దు భయపడి సరైనటువంటి పని చేసేదన్నమాట. అంటే చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. దేవా, కాడికి అలవాటు కానీ కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను లోబడుతున్నానయ్యా. నా మనస్సును తిప్పితే నేను బాగుపడతాను అని చెప్పేసి ఇక్కడ తను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే చూడండి, దేవుడు ఈరోజు మన మీద పరిశుద్ధత అనే కాడి మోపాడు. ఆ దుష్టత్వం నుంచి మళ్లింపబడి మనం పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు, మహిమ పొందుకోవాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. పాపము నుంచి విమోచించబడి పరిశుద్ధత కలుగుటే ఆయన మన పట్ల కలిగి ఉన్న హృదయాభిలాష అయ్యున్నది. కాబట్టి మన మీద పరిశుద్ధత అనే కాడిని మోపినప్పుడు, దాని విషయంలో మనం ఇటు అటు తొలగిపోతున్నప్పుడు ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు అని అంటే అప్పుడు మనము తప్పకుండా లోబడాల్సినటువంటి అవసరత ఉంది. ఈ శిక్ష అనేటువంటిది కొన్నిసార్లు కొంచెం కఠినంగానే, కొన్నిసార్లు దుఃఖకరంగానే ఉంటుంది. కానీ మనకు చివరికి నీతి అనేటువంటి సమాధానకరమైన ఫలం ఇస్తుంది అని చెప్పేసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా మనము దేవుని యొక్క శిక్షకు లోబడినప్పుడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే ప్రాసెస్లో శ్రమల కొలిమిలో వేసినప్పుడు, మనం తాలుకున్నప్పుడు ఆయన మనల్ని శుద్ధి చేస్తాడు. ఒక బంగారాన్ని శుద్ధి చేయడానికి దాన్ని ఎందులో వేస్తారండి? కొలిమిలో వేస్తారు. ఆ హై టెంపరేచర్ దగ్గర ఆ గోల్డ్ అనేది మెల్ట్ అవుతుంది. ఆ హై టెంపరేచర్ దగ్గర ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో, లేకపోతే ఏవైతే ఆ యొక్క ఇంప్యూర్ ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. కేవలము పరిశుద్ధమైనటువంటి బంగారం మాత్రమే ఉంటుంది ఆ యొక్క టెంపరేచర్ దగ్గర. అప్పుడు ఆ కంసాలి ఏం చేస్తాడంటే దాన్ని ప్యూర్ గోల్డ్గా మార్చేస్తాడు. అదేవిధంగా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే ప్రాసెస్లో కొన్నిసార్లు శ్రమలకు, ఇబ్బందులకు, కొన్నిసార్లు శత్రువులకు, కొన్నిసార్లు నానా రకాలైనటువంటి ఇబ్బందులకు మనల్ని గురి చేసినప్పుడు మనం తర్ఫీదు పొందుతాం. మనము క్రమశిక్షణ నేర్చుకుంటాం. మనం ఏ విధంగా ప్రార్థించాలో నేర్చుకుంటాం, ఏ విధంగా విశ్వసించాలో నేర్చుకుంటాం, ఏ విధంగా మనం డబ్బును వాడాలో నేర్చుకుంటాం, ఏ విధంగా మనం లోబడాలో నేర్చుకుంటాం, ఏ విధంగా వాక్యం చదవాలో నేర్చుకుంటాం, ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకుంటాం. మనం చేసినటువంటి తప్పులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, వీటన్నిటి నుంచి మనం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ గుండా ఆల్మోస్ట్ అందరినీ కూడా దేవుడు తీసుకెళ్తాడు. ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడి ప్రాసెస్ గుండా తీసుకెళ్ళిన వాడే. చాలామంది సాక్ష్యం చెప్పన్నప్పుడు చెప్తారు, నేను డబ్బులు లేక కొన్ని సంవత్సరాలు ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అప్పుడు నాకు తెలిసింది డబ్బు విలువ ఏంటో, దేవుని మీద ఆధారపడడం ఏంటో నాకు అర్థమైంది అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే డబ్బుని ఏ విధంగా వాడాలో నేర్చుకున్నారు. లేకపోతే కొన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో మేము దేవుని మీద ఆధారపడ్డాం, ఏ డాక్టర్ కూడా మాకు సహాయం చేయలేకపోయాడు, కానీ దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు అని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉంటారు. అంటే తమ జీవితాంత కాలము వాళ్ళు దేవునికి కృతజ్ఞతలుగా జీవిస్తారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే కొన్నిసార్లు కుటుంబంలో సమస్యలు, కొన్నిసార్లు పిల్లల ద్వారా సమస్యలు, కొన్నిసార్లు తల్లిదండ్రుల ద్వారా సమస్యలు, కొన్నిసార్లు భార్య ద్వారా, కొన్నిసార్లు భర్త ద్వారా, కొన్నిసార్లు సమాజం ద్వారా, కొన్ని నిందలు, అవమానాలు, వ్యాధులు, వేదనలు, ఇవన్నీ కూడా ఒక కొలిమిలా మన చుట్టూ ఉంటాయి. ఆ కొలిమి మండుతూ ఉంటుంది. అంటే మనకు ఎంత మాత్రం కూడా సంతోషకరంగా అనేటువంటిది అనిపించదు. అట్లాంటి సందర్భాల్లో మనము తర్ఫీదు పొందుతూ ఉంటాం, శిక్షించబడతా ఉంటాం, క్రమశిక్షణ చేయబడతా ఉంటాం, సరిచేయబడతా ఉంటాం. ఏవేవైతే మన జీవితంలో ఉండకూడదు అనేటువంటివి ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని రూపాంతరపరుస్తూ ఉంటాడు. వాటన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ శిక్ష అనేటువంటిది, చాస్టైజ్మెంట్ అనేటువంటిది
మూడో లెవెల్. ఆ లెవెల్లో మనం వెళ్ళినప్పుడు చాలా పరిశుద్ధత లేకపోతే నీతి అనేటువంటిది మన లోపల నుంచి బయటకు దేవుడు తీసుకొస్తాడనమాట. కాబట్టి ఇదంతా కూడా ఆయన ప్రేమతోనే చేస్తున్నాడు, కృపతోనే చేస్తున్నాడు. ఒక తండ్రి తన కుమారుణ్ణి సరిచేసడానికి ఏ విధంగానైతే శిక్షిస్తాడో అదే విధంగా మనల్ని శిక్షిస్తున్నాడు తప్ప నీవు నేను నశించాలనే ఉద్దేశం కాదు. కాబట్టి దేవుని మీద ఏమాత్రం మీరు గ్రడ్జ్ అనేటువంటిది పెట్టుకోవద్దు. దేవుని ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆయన నన్ను శిక్షిస్తున్నాడు, శ్రమలకు అప్పగిస్తున్నాడు, బాధలకు అప్పగిస్తున్నాడు, ఆయన నా మీద ప్రేమ లేదు, నా మీద కనికరం లేదని చెప్పేసి నువ్వు బాధపడుతూ కూర్చోవద్దు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తండ్రి తన కుమారుని ప్రేమించినప్పుడు ఆ కుమారుని శిక్షించకపోతే ప్రేమనే కాదని చెప్పేసి అని రాయబడిన వాక్యంలో. కాబట్టి తండ్రి చేత శిక్షించబడే కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడని, ఆశీర్వదించబడతాడని చెప్పేసి, లేకపోతే గొప్పవాడు అవుతాడని చెప్పేసి మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఒక కోడెను కాడికి అలవాటు చేయడానికి రైతు ఏ విధంగానైతే దెబ్బలు కొట్టి శిక్షించి దాన్ని సరిచేసి తనకు పని నేర్పిస్తాడో అదేవిధంగా పరిశుద్ధతను మనకు నేర్పించడానికి ఆయన ఒక కాడి వేశాడు మన మీద. ఆయన మనల్ని శిక్షించి ఆ పరిశుద్ధమైనటువంటి మార్గములో ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రేమతోనే చేస్తున్నాడు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇక్కడ లెవెల్ 3 అనేటువంటిది ఎప్పుడు వచ్చింది అని అంటే, లెవెల్ 1లో విననప్పుడు, లెవెల్ 2లో విననప్పుడు, లెవెల్ 3లోనికి ఆయన వెళ్ళినప్పుడు మనము ఆ ప్రాసెస్లో మనం ఎట్లా నేర్చుకుంటాం, ఏ విధంగా మనం సిద్ధమవుతాం అనేటువంటిది ఈరోజు నేను అధ్యయనం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనము కీర్తన గ్రంథం 107వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము మనము 17వ వచనం నుంచి ఒకసారి 10వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 10వ వచనం నుంచి కనుక చదివితే, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధించబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేశాను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని బయటకు రప్పించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. చాలు. ఇక్కడ చూస్తే దేవుని ఆజ్ఞకు కొంతమంది లోబడలేదంట. మహోన్నతుడైనటువంటి దేవుని తీర్మానాన్ని తృణీకరించారంట. అప్పుడు ఇమ్మీడియట్గా దేవుడు ఏం చేశాడంటే, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధించబడడానికి, చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయడానికి, అదేవిధంగా వారి హృదయమును బాధ చేత కృంగదీయడానికి, అదేవిధంగా ఆయాసపరచడానికి వారిని అప్పగించేశాడు. ఫస్ట్ లెవెల్లో వాళ్ళు ఏం చేశారంట, దే డినైడ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, దే రిజెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే రిబెల్డ్ అగెయిన్స్ట్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు, ఇన్స్ట్రక్షన్స్కు వాళ్ళు ఏం చేయలేదంట, సులువుగా లోబడలేదంట. లోబడకపోయేసరికి ఆటోమేటిక్గా ఈ కష్టాలన్నీ వారి మీదకి వచ్చాయంట. అంటే దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి ఇంక అప్పగించేశాడు. దేవుని మాట వినకపోతే ఆటోమేటిక్గా సాతానుడు టేక్ ఓవర్ చేసేసుకుంటాడు. దేవుని మాటకు మనం విధేయత చూపించకపోతే ఆటోమేటిక్గా బాధపరిచేవాడు మన పక్కనే ఉంటాడు. దేవునితో ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించినా, ఎన్నిసార్లు నిన్ను గద్దించినా లోబడకపోతే శ్రమపరిచేవాడు నీ పక్కనే ఉంటాడు నిన్ను శ్రమపరచడానికి. కాబట్టి ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏమైందట అంటే, బాధ, ఇనుపకట్లు, లేకపోతే చీకటి, మరణాంధకారము, వారి హృదయం ఎప్పుడు ఆయాసము, బాధ, దుఃఖము, వేదన, ఎంత ప్రయత్నం చేసినా అందులో నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారంట. అప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. ప్రభువా, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని శ్రమలు వచ్చినాయి, మీ మాట నేను వినలేదు నాయన, మీ యొక్క తీర్మానాన్ని తృణీకరించాను, కాబట్టి ఇప్పుడు ఇన్ని బాధలు నేను అనుభవిస్తున్నానయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా, దయచేసి మమ్మల్ని తండ్రి పరిశుద్ధపరచండి నాయన అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేశారంట. ఏమని ప్రార్థన చేశారంట? 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఈవెన్ దో దే డినైడ్ గాడ్, ఆర్ ఈవెన్ దో దే డినైడ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞలను, తీర్మానాన్ని తృణీకరించినప్పటికీ ఆ శ్రమలన్నీ కూడా వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చారంట. ప్రభువా, మమ్మల్ని క్షమించండి నాయన, ఈరోజు నాయన మేము సహాయం లేక నిస్సహాయ స్థితిలో మేము ఉన్నామయ్యా, మా కొరకు
మీరు కృప చూపించండి అని చెప్పేసి వాళ్ళు ఆ కష్టకాలమందు వారు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు వారి ఆపదల నుంచి బయటకు తీసుకొచ్చాడంట. వారి బంధకాలన్నీ తెగ్గొట్టాడంట. వారు ఉన్నటువంటి ఆ యొక్క చీకటిలో నుంచి, ఆ మరణాంధకారంలో నుంచి, ఆయాసకరమైనటువంటి జీవితంలో నుంచి ఆయన వారిని బయటకు తీసుకొచ్చి ఏం చేశాడంట? ఆ కృపను బట్టి, ఆయన చేసేటువంటి ఆశ్చర్యకరమైన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదురుగాక అని చెప్తూ వారి ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనుప గడియలను విడగొట్టాడని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే చూడండి, బాధ, ఇనుప కట్లు, మరణాంధకారము, ఆయాసం అనేటువంటిది కేవలము తిరుగుబాటు ద్వారా, దేవుని తీర్మానకు లోబడకపోవడం ద్వారా వచ్చాయి. అంటే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో కొన్నిసార్లు సమస్యలు అనేటువంటివి మీరు దేవునికి లోబడకపోవడం ద్వారా తీసుకుంటున్నారు. అవునంటారా కాదంటారా? ఎన్నిసార్లు దేవుడినితో మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుడిని హెచ్చరించినా నువ్వు ఆయనకు లోబడకపోతున్నావు. నువ్వు ఆయన మాట వినట్లేదు. ఆయన తీర్మానాన్ని తృణీకరిస్తున్నావు. ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడట్లేదు. ఆయన కట్టడలకు, విధులకు నువ్వు ఆ యొక్క విధేయత చూపించట్లేదు. అందుకే ఆయన నిన్ను శ్రమల కొలిమిలో వేస్తున్నాడు. అందుకే ఆ ఇబ్బందుల గుండా నువ్వు పోతున్నావు ఈరోజు. కాబట్టి ఒక్కసారి ఈ విధంగా దేవుని వద్దకు కనుక నువ్వు తిరిగి వచ్చి, ప్రభువా నా కష్టకాలంలో నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నాయన. నా యెడల మీరు వాత్సల్యత చూపించండి తండ్రి. నా యెడల మీరు కృప చూపించండి నాయన. తండ్రి నన్ను చూడండి అయ్యా, నాకు సహాయం చేసేవారు ఒక్కరు లేరు. ఈ ఇబ్బందులు నాయన, ఈ కష్టాలు తండ్రి నన్ను ఒక్కసారి మీరు విడిపించండి. ప్రభువా నేను నేర్చుకుంటాను నాయన. నాకు సాత్వికమైన హృదయం ఇవ్వండి, మీకు లోబడేటువంటి మనస్సు ఇవ్వండి, నాకు సహాయం చేయండి అని కనుక ఒకవేళ అడిగితే, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి లోబడితే, ఆయన యొద్దకు వచ్చి మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటే ఆయన కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తానని చెప్పేసి ఆయన వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను మీకు అప్పగించుకుంటున్నానయ్యా తండ్రి, మీరు నాకు ఏదో ఒక పాఠం నేర్పించబోతున్నారయ్యా, శ్రమల ద్వారా నేను నేర్చుకుంటానయ్యా, నాకు సహాయం చేయండి, నా బలహీనతలు నాకు తెలియజేయండి నాయన, నన్ను పరిశుద్ధపరచండి తండ్రి అని గనక ఈరోజు మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమలాడుకుంటే, ఆయనను వేడుకుంటే, ఆ రోజు ఏ విధంగానైతే వారిని చీకటిలో నుంచి, మరణాంధకారంలో నుంచి, బంధకాల నుంచి, ఆ కిత్తడి తలుపులను పగలగొట్టి, ఇనుప గడియలను విడగొట్టి ఏ విధంగానైతే వారిని బయటకు తీసుకొచ్చాడో, ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుంచి ఆయన మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. మిమ్మల్ని బాధ పెట్టేటువంటి ప్రతి శత్రువును మీ పాదముల క్రిందికి ఈరోజు తీసుకొస్తాడు. ఈరోజు మిమ్మల్ని ఏవేవైతే చీకటి, మరణాంధకారములు, బలహీనతలు, రుగ్మతలు, ఇనుము, ఆ యొక్క కట్లు, వేదనలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈరోజు బాధిస్తూ ఉన్నాయో, ఆ వ్యాధులు, ఆ శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అసమాధానము, వేదన ఏదేదైతే ఈరోజు మిమ్మల్ని బాధిస్తూ ఉందో వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. అప్పుడు మీరు ఒక మాట అంటారు, అదేంటంటే ఆ మాట ఈరోజు నేను మీకు ఒక చదువుతాను. 119వ కీర్తన 67వ వచనంలో కనుక చదివితే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటారు. అదేవిధంగా ఇదే 75వ వచనం చదివితే కనుక, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. చూడండి, ఆయన విశ్వాసత కలిగిన వాడై మనల్ని శ్రమపరిచాడు అని చెప్పేసి నేను ఎరుగుతాను. నేను ఇంతకుముందు కష్టం రాకంటే ముందు, శ్రమ పడకంటే ముందు, ఇబ్బందుల కొలిమిలో వేయకంటే ముందు ఏమయ్యానంట? త్రోవ విడిచి తిరిగాను, కానీ ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను అంటాను. అంటే మనని ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ కొలిమి అంతా ఏం చేస్తుందంటే వినే హృదయంగా మనల్ని మారుస్తుంది, సులువుగా లోబడేటట్టుగా మనల్ని తయారు చేస్తుంది. కఠినత్వము, అవిధేయత, లేకపోతే తిరుగుబాటు, మూర్ఖత్వము మన లోపల రాకుండా, గర్వము, అహంకారం మనలో పెరిగిపోకుండా దేవునికి విధేయులమై జీవించడానికి మనల్ని సిద్ధము చేస్తుంది అనేటువంటిది మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే చెప్తున్నాడు, శ్రమ కలగకంటే ముందు నేను విచ్చలవిడిగా తిరిగాను, ఆ ఇబ్బందుల కొలిమిలో నన్ను వేయకంటే ముందు నా జీవితం ఇష్టానుసారంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రము దేవాని వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నానయ్యా, ప్రభువా మీరు మాట ఇచ్చినప్పుడు నేను వెంటనే లోబడుతున్నానయ్యా అని చెప్పేసి ఇక్కడ అతడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇంత విధేయతకు మనం ఎదగడానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని అనుమతిస్తాడనేటువంటిది ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, అయితే మనము ఇంకొక మాట కూడా చదువుకుందాం. దేవుడు మరి ఈ ప్రాసెస్ అంతటిని ఎట్లా చేస్తాడు అనేటువంటిది కూడా చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథం 66వ అధ్యాయము
కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుదాం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులుగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. చాలు, ఇక్కడ చూస్తే గనుక దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. చూడండి, దేవుడు పరీక్షిస్తున్నాడంట, దేవుడు పరిశోధిస్తున్నాడంట, దేవుడు సాంక్టిఫై చేస్తున్నాడంట. ఎట్లా? వెండిని చేసినట్టుగా చేస్తున్నాడు. ఇప్పుడు ఒక వెండిని లేకపోతే ఒక బంగారాన్ని లేకపోతే ఏ మెటల్నైనా మనం శుద్ధి చేయాలంటే దానికి కంపల్సరీ వేడి తలగాల్సిందే, కంపల్సరీ అది హీటింగ్ ప్రాసెస్ గుండా పోవాల్సిందే, ఆ ఫర్నేస్లో దాన్ని వేయాల్సిందే. అప్పుడు మాత్రమే అది స్వచ్ఛమైనటువంటి వెండిగా లేకపోతే బంగారంగా లోహంగా తయారవుతుంది. ఇక్కడ దేవుడు వారిని పరిశోధించాడంట. ఎట్లా పరిశోధించాడంట? వెండిని పరిశోధించినట్టుగా పరిశోధించాడు, బంగారాన్ని శుద్ధి చేసినట్టుగా శుద్ధి చేశాడంట. ఆ శుద్ధి చేసే ప్రాసెస్ ఎట్లా ఉంది అని అంటే బందీ గృహంలో వేశాడంట. బందీ గృహం ఎట్లుంటుందండి? తీసుకొని వెళ్ళి మిమ్మల్ని చెరసాల్లో పెట్టారనుకోండి, ఎట్లా ఉంటుంది? ఊపిరాడదు. ఇప్పటిదాకా బాగానే ఉన్నాం, ఇంత సడన్గా శ్రమ వచ్చేసింది అండి బ్రదర్, నాకు సడన్గా ఈ ఇబ్బందులు వచ్చేసాయి, సడన్గా శత్రువు వచ్చి నా మీద దాడి చేశాడు అని చెప్పేసి మనకేం అర్థం కాదు. ఆ బందీ గృహంలో పెట్టడం మాత్రమే కాదు, ఆ బందీ గృహంలో పెట్టి నడుముకు గొప్ప భారం వేశారంట. ఫస్టే చెరసాల, ఆ చెరసాలలో ఏదో కొంచెం సేద తీరుదాం అనుకుంటే ఏం కట్టారు? నడుముకు భారం కట్టారు. ఇంకెంత బాధ ఉంటుంది? నడుముకు భారం కట్టడం మాత్రమే కాదు, కొంతమంది నెత్తి మీద ఎక్కారంట. అప్పుడు నెత్తి మీద ఎక్కి ముందుకు నడవండి అని చెప్పేసి అన్నారంట. అంటే ముందట ఏమున్నాయంట? నిప్పులు పోసారంట. ఇంకా కొంత ముందుకు పోతే నీళ్ళు ఉన్నాయంట. నడుముకు భారం కట్టి నెత్తి మీద మనుషులెక్కి నడుమని చెప్పేసి అన్నప్పుడు ఒక అడుగు నీళ్ళలో పడుతూ ఉంది, ఒక అడుగు నిప్పులలో పడుతూ ఉంది, ఒక అడుగు నీళ్ళలో పడుతూ ఉంది, ఒక అడుగు నిప్పులలో పడుతూ ఉంది. నిప్పులో పడ్డప్పుడు కాళ్ళన్నీ మాడిపోతూ ఉన్నాయి, నీళ్ళలో పడ్డప్పుడు అంతు తెలియనటువంటి అగాధంలోనికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఇట్లాంటి పరిస్థితిలో దేవుడు మమ్మల్ని పరిశోధించాడు. ఎంత తీవ్రమైనటువంటి ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ అంతటిని కూడా దేవుడు తీసుకెళ్ళిన తర్వాత చివరికి అన్నీ కూడా వారికి నేర్పించి సమృద్ధి గల చోటికి తీసుకెళ్ళాడు అని చెప్పేసి ఇక్కడ రాస్తా ఉన్నాడు అనమాట. అంటే చూడండి, దేవుడు ఏ శ్రమకైనా, ఏ సమస్యకైనా, లేకపోతే ఏ ఇబ్బందికైనా, ఈరోజు మిమ్మల్ని వేధిస్తున్న ఏ పరిస్థితికైనా దేవుడు మిమ్మల్ని అప్పగిస్తున్నాడంటే మీలో నుంచి ఆయన ఒక పరిశుద్ధత అనే ఫలాన్ని తీసుకురావడంతో పాటు మీకు లక్షణాలు కొన్నిటిని నేర్పించాలని, విశ్వాసాన్ని నేర్పించాలని, ప్రేమను నేర్పించాలని, క్షమను నేర్పించాలని, ఆయన లక్షణాలను మీలో నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంలో మాత్రమే చేస్తున్నాడు తప్ప మిమ్మల్ని ఏదో కాండెమ్ చేయడానికి, మిమ్మల్ని ఏదో నశింపజేయాలనే చిత్తము ఏమాత్రం కూడా లేదు. అందుకే వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని చెప్పేసి ఆయన అన్నాడు. సహింపగలిగేంత కంటే ఎక్కువగా ఆయన శోధింపబడనియ్యాడు. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన కలగజేస్తాడని చెప్పేసి రాయబడినది. కాబట్టి శ్రమలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, వ్యాధులైనా, వేదనలైనా ఏ వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనతో పాటు శ్రమలో, కష్టంలో మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. ఆయన మన పక్కనే ఉంటాడు. ఆయన మన ప్రార్థన వింటాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు కావలసినటువంటి మార్గాలను సరళం చేస్తూ వస్తాడు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత నువ్వేం సాక్ష్యం చెప్తావో తెలుసా? దేవుడు నన్ను పరిశుద్ధపరచడంతో పాటు నన్ను సమృద్ధిలోని కూడా తీసుకెళ్లాడని చెప్పేసి అంటాడు. అందుకే 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, కోరుకుంటున్నానని చెప్పేసి యోహాను భక్తుడు అంటాడు. అంటే చూడండి, మనల్ని పరిశుద్ధపరిచే ప్రాసెస్లో దేవుడు అంతరంగంలో వృద్ధి చెందించడం మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో వర్ధిల్లున్నట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత నిప్పుల్లో పడ్డారు, నీళ్ళలో పడ్డారు, నరులు వాళ్ళ నెత్తి మీద ఎక్కారు, నడుముల మీద భారాన్ని ఉంచాడు, బందీ గృహంలో ఉంచాడు. చివరికి వారిని పరిశుద్ధపరిచి, చివరికి వారిని రూపాంతరపరిచి, చివరికి వారిని తన పోలికలోనికి చేసుకొని సమృద్ధిలోనికి ఆయన వారిని తీసుకెళ్లాడంట. కాబట్టి మీరు ఈరోజు శ్రమలు అనుభవిస్తున్నారా? మీ బలహీనతలను బట్టి కొన్ని సమస్యలను మీరు తెచ్చుకున్నారా? కొన్నిసార్లు మీరు
చేయకూడని నిర్ణయాలను బట్టి దేవునికి తిరుగుబాటు చేయడం ద్వారా దేవుని మాట ఎన్నిసార్లు లోబడకపోయినప్పటికీ, దేవుని మాటకు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన మిమ్మల్ని ప్రేమతో ఇంతవరకు నడిపించి కొన్నిసార్లు శ్రమలకు అప్పగించిన తర్వాత చివరికి వాటన్నిటిలో గుండా మీరు ప్రయాణం చేసి నేర్చుకొని మీరు ఫైనల్గా సమృద్ధిలోనికి ప్రవేశిస్తారు. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద అబండెంట్ ప్లేసెస్. హల్లెలూయా. అందుకే శ్రమ కలుగుట నాకు మేలైంది అని చెప్పేసి మీరు చెప్తారు ఆయన ఎదుట. కాబట్టి ఏదేమైనప్పటికి కూడా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంతము వరకు మిమ్మల్ని శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, నిర్దోషులుగా నిష్కల్మషులుగా ఆయన నిలబెడతాడని చెప్పేసి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కావచ్చు, కొలసీలకు రాసిన పత్రికలో కావచ్చు, ఎఫెసీలకు రాసిన పత్రికలో కావచ్చు, తెస్సలోనిక పత్రికలో చాలాసార్లు సంఘంతో పౌలు మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పరిశుద్ధులుగా జీవించడానికి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి ఆ పరిశుద్ధతలో పాలు పొందడానికి ఆయన వాక్యము చేత, గద్దింపు చేత, హెచ్చరిక చేత శిక్షించైనా సరే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన ఎదుట నిర్దోషిగా మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు అనేటువంటిది వాస్తవం. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు పిలిచిన వాడు మానవుడు కాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడు, అసాధారణమైనటువంటి కార్యాలు చేయవాడు, లేకపోతే సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ కార్యములన్నీ కూడా తన శక్తి ద్వారా చేసి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడనేటువంటి విషయాన్ని నిశ్చయంగా విశ్వాసంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే కింద కామెంట్ చేయండి, దేవా నన్ను పరిశుద్ధపరచండి అని చెప్పేసి చెప్పండి. ప్రభువా నన్ను శ్రమలకు అప్పగించినా సరే నాయన నన్ను రూపాంతరపరచండి తండ్రి. నాలో ఏదైతే నాయన ఇంకా ఉండకూడదు అని చెప్పేసి ఉందో ప్రభువా దాన్ని తండ్రి తీసివేయండి నాయన. పరిశుద్ధపరచండి తండ్రి. నాలో పనికిరాని తీగలన్నింటినీ కోసేయండి దేవా. తను నాలోనికి ప్రవేశించి బలు రక్కస చెట్లను, గచ్చ పొదలను తండ్రి పీకేయండి నాయన. నేను తన మంచి ద్రాక్షలు ఫలించాలి దేవా. పరిశుద్ధతను నేను ఫలించాలి అయ్యా. ప్రేమను ఫలించాలి, లేకపోతే సహనాన్ని ఫలించాలి, దీర్ఘశాంతాన్ని ఫలించాలి తండ్రి. కృపలోనైనా నేను ఎదగాలి నాయన. అట్టి శక్తి మీరు నాకు దయచేయండి అని చెప్పేసి ఈరోజు మీరు తప్పకుండా దేవునికి ప్రార్థన చేయాలి. ఇంకొక మాట కూడా మనము చదువుదాం. యెషయా గ్రంథంలో కనుక చూస్తే ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే తన మహిమ కొరకు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఒకసారి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనం నుంచి కనుక చదివితే, నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబెట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికిని నేను ఇచ్చివాడను కాను. చూడండి, దేవుడు ఈ ఇబ్బందులన్నిటి గుండా, ఈ శ్రమలన్నిటి గుండా, లేకపోతే ఈ యొక్క వేదనలన్నిటి గుండా ఎందుకు తీసుకుపోతున్నాడు అంటే మనం నిర్మూలము కావాలని కాదు ఆయన చిత్తం. అందుకే నేను మొట్టమొదటిగానే చదివాను కదండి, విలాప వాక్యం 3వ అధ్యాయము 33వ వచనంలో, హృదయపూర్వకంగా ఎవ్వనికి ఆయన ఏ బాధ కలగజేయడు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. శ్రమ పరచడం దేవుని చిత్తము కానే కాదు. నిన్ను హృదయపూర్వకంగా బాధ పెట్టడం అనేది దేవుని చిత్తం కానే కాదు. ఇది క్లియర్. కానీ మనం లోబడకపోవడం ద్వారానే, తిరుగుబాటు చేయడం ద్వారానే, ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపించడం ద్వారానే తప్ప ఆయన ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోడు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నా నామాన్ని బట్టి నేను నా కోపాన్ని మానుకుంటున్నాను. ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా దేవుడు తన్ను తాను ఎందుకోసం అణుచుకుంటున్నాడంటే నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకుంటున్నాను అంటున్నాడు. కొన్నిసార్లు చూడండి, మనం దేవుని పేరు పెట్టుకొని కూడా లోకస్తుల కంటే హీనంగా బతుకుతాం, దేవుని ఎరగనటువంటి అన్యజనుల కంటే హీనంగా బతుకుతాం. అన్యజనులు బాగుంటారు, వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది, వాళ్ళ మాట తీరు బాగుంటుంది, ఇతరుల వాళ్ళు ప్రేమను క్షమను కనపరుస్తూ ఉంటారు. కానీ దేవుని పేరు పెట్టుకున్నటువంటి మన జీవితంలో కొన్నిసార్లు ఇవి కనబడవు. అట్లాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఊరుకుంటాడా చూస్తూ? పరిశుద్ధతలో పాలు పొందాలని కదా ఆయన మనల్ని పిలిచింది. కొన్నిసార్లు ఆయన సాత్వికమును దీర్ఘశాంతమును చూపిస్తేనే కొన్నిసార్లు ఆయన పేరు విషయంలో, యేసుక్రీస్తు ప్రభు అని పేరు పెట్టుకున్నటువంటి వారి జీవితంలో మరి అట్టి అపకీర్తి కనుక ఒకవేళ వస్తే, కొన్నిసార్లు మన గురించి కూడా కొంతమంది మాట్లాడతారు, వారు క్రైస్తవులు కదా, వారు దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా, ఇలాంటి పనులు చేయొచ్చా, ఇలా లంచాలు తీసుకోవచ్చా, ఇలా అబద్ధాలు మాట్లాడచ్చా, లేకపోతే ఇలాంటి బ్రతకచ్చా, మోసాలు చేయొచ్చా, అన్యాయంగా జీవించచ్చా అని చెప్పేసి వేరే వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని నామానం దూషణ పాలవుతూ ఉంటుంది, అవమాన పాలవుతూ ఉంటుంది. అనేక సార్లు కూడా మనని చూసినటువంటి ప్రజలకు దేవుడు కనబడాలి కానీ
ఒకవేళ కనుక పాపము, దుర్నీతి, లోక సంబంధమైన జీవితం కనబడతా ఉంటే దేవుని నామం దూషణ పాలవుతూ ఉంటుంది. అందుకే వాక్యంలో మిమ్మును బట్టియే కదా నా నామం దూషించబడతా ఉందని చెప్పేసి రాయబడి ఉంటుంది. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు, మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య అవమాన పాలవుతా ఉంది, నవ్వుల పాలవుతా ఉంది. అయితే నేను ఊరుకోని ఇంకా నా కీర్తి విషయంలో నా కోపాన్ని అంతా బిగబట్టుకుంటున్నాను. ఎన్నిసార్లు మిమ్మల్ని నిర్మూలం చేయాలన్నా కూడా నేను నా కోపాన్ని బిగబట్టుకొని ఇంకా శిక్షించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి చెప్తే ఏమంటున్నాడంటే, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఎక్కడ పరీక్షించాడంట? ఇబ్బందులు అనే కొలిమిలో వేశాడంట. ఈరోజు మీకు శ్రమలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంట్లో సమాధానం లేకపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ఒక ఇండికేషన్ మీకు చూపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సైన్ని మీకు చూపిస్తూ ఉన్నాయి. ఏంటంటే మీరు ఎదగాలి అని, పరిశుద్ధతలో ప్రవేశించాలని, మీరు ఇంకా మీ జీవితంలో ఏవేవైతే లోబడలేదో, ఎక్కడెక్కడైతే ఇంకా ఎదగలేకపోతున్నారో ఆ చోట్లలో మీరు మార్పు పొందాలనేవే సూచిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మార్పు పొందడం పక్కకు పెట్టేసి, దేవా నన్ను ఎందుకు శ్రమపరుస్తున్నావయ్యా, ఎందుకయ్యా ఈ బాధల గుండా నన్ను ప్రవేశింపజేస్తున్నారు, ఎందుకయ్యా ఈ జీవితం నాకు అని చెప్పేసి చాలాసార్లు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు గద్దింపును లేకపోతే శిక్షను తృణీకరించేటువంటి వాళ్ళు. అందుకేమంటున్నాడు, నా నిమిత్తమే అలాగూ చేసేదను, నా నామం అపవిత్రపరచబడినేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడను కాను. ఈ శిక్ష లేకపోతే ఈ యొక్క కొలిమి ఇదంతా కూడా దేవుని నామానికి మనం మహిమ తీసుకురావాలి. ఆయన పేరు పెట్టుకున్న ప్రజలమండి మనం. మన ద్వారా దేవుని నామం ప్రతిరోజు కూడా ఘనపరచబడాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఆయన నామం అపవిత్రపరచబడద్దు. మీరు పని చేసే చోట, లేకపోతే మీరు ప్రయాణం చేసే చోట, మీరు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, లేస్తున్నప్పుడు, ప్రతి సందర్భంలో కూడా మనని అబ్జర్వ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు, వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, వీరి మాటలు ఎట్లా ఉన్నాయి, వీరి ప్రవర్తన ఎట్లా ఉంది, ఈ ప్రవర్తన జీవితం అనేటువంటిది ఎలా వీరికి వచ్చింది అని చెప్పేసి మనం చూసినటువంటి వారు మనని గురించి చెప్పుకోవాలి. మన ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి. అలా రావడానికి దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఒకవేళ మనని బట్టి దేవుని నామం అపవిత్రపరచబడతా ఉంటే, దూషణ పాలవుతూ ఉంటే, ఇంకా దేవుడు ఇబ్బందుల కొలిమిలో వేస్తాడని, ఆయన మహిమ కొరకు మనల్ని ఖచ్చితంగా రూపాంతరపరుస్తాడని, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడను కాను అని చెప్పేసి కూడా ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి దేవుడు ప్రేమ కలిగి, కృప కలిగి ఆయన ఇబ్బంది కొలిమిలో వేసినప్పుడు తప్పకుండా ఆ కృప చేతనే మనల్ని ఆ కొలిమిలో సైతం కాపాడి తప్పకుండా మనల్ని బయటకు తీసుకొస్తాడనేటువంటిది మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో కనుక చదివితే, వారు విశ్వాసఘాతకులు కాకుండా వారిని నేను గుణపరచెదను అని చెప్పేసి రాయబడి ఉంటుంది. గుణపరచుట. ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే ఐ విల్ హీల్ దేర్ బ్యాక్ స్లైడింగ్ అంటాడు. అంటే స్లైడ్ అవుతూ ఉంటాం, కొన్నిసార్లు పరిశుద్ధత నుంచి స్లైడ్ అవుతూ ఉంటాం, అప్పుడు హీలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక గాయాన్ని లేకపోతే మన లోపల ఏదో ఒకటి ఉండకూడనిది, పెరగకూడని ఒక గడ్డ పెరిగింది అనుకుందాం, లేకపోతే ఒక కురుపు వచ్చింది అనుకుందాం, లేకపోతే మన అవయవాల్లో ఏదో ఒకటి దెబ్బతింది అనుకుందాం. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫస్ట్ ఏం చేస్తాడండి? మందు ఇస్తాడు. ఆ మందు అనేటువంటిది పని చేయకపోతే ఆపరేషన్ చేయాలంటాడు. ఈ ఆపరేషన్ ప్రాసెస్ అనేటువంటిది సింపుల్గా ఏమి ఉండదు. ఏం చేయాలి? మత్తు మందు ఇస్తారు, కోస్తారు శరీరాన్ని, ఏ బాడీ పార్ట్ ఇన్ఫెక్ట్ అయిందో ఆ పార్ట్ అంతటిని కూడా తీసేస్తారు కొన్నిసార్లు, లేకపోతే దానిలో నుంచి ఆ ఇన్ఫెక్షన్ పార్ట్ను లేకపోతే ఆ పాడైపోయిన భాగాన్నంతా కూడా తీసేస్తారు. అప్పుడు శరీరం మళ్ళీ కోలుకుంటుంది. అంటే సుమారుగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఆ పెయిన్, ఆ ఇబ్బంది, ఆ బాధ అనేటువంటిది మన శరీరం అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రమే హీలింగ్, ఆ స్వస్థత అనేటువంటిది వస్తుంది. లోపలున్న గడ్డ లేకపోతే లోపలున్న అనారోగ్యము, లోపలున్నటువంటి ఇన్ఫెక్షన్ లోపలనే ఉంటే అనారోగ్యం అనేటువంటి స్వస్థపరచబడుతుందా? స్వస్థపరచబడదు. ఒకవేళ వైద్యుడు మనకు నొప్పి కలగజేసిన, మన శరీరాన్ని కోసిన, చీరిన, అదంతా కూడా హీలింగ్ ప్రాసెస్లో ఒక భాగమే. ఒకవేళ కోసేటప్పుడు డాక్టర్ నాకు వద్దు అని చెప్పేసి అంటే ఆ వ్యాధి నిన్ను చంపేస్తుంది. ఆ తీవ్రత అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనం ఆ నొప్పిని కూడా భరిస్తాం. ఎందుకంటే మనని తర్వాత అది స్వస్థచిత్తులుగా చేస్తుంది, మనని బాగోడుగా జీవించేటట్టుగా చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఐ విల్ హీల్ దేర్ బ్యాక్ స్లైడింగ్. ఐ విల్ హీల్ దేర్ బ్యాక్ స్లైడింగ్. వారి యొక్క
తిరుగుబాటును, అవిశ్వాసాన్ని నేను గుణపరుస్తాను, నేను హీల్ చేస్తాను. హీల్ చేసే ప్రాసెస్ అనేటువంటిది కొన్నిసార్లు కోసేటట్టుగా ఉంటుంది. అందుకే నేనే వారిని కొట్టాను, మళ్ళీ నేను చేరదీస్తానని దేవుడు అంటాడు. నేనే వారికి గాయము చేశాను, మళ్ళీ నేను గాయం మానుపుతానని చెప్పేసి అంటాడు. నేను గాయము చేసినప్పటికీ కూడా కృప కలిగి మళ్ళీ నేను వారిని హక్కున చేర్చుకున్నానని చెప్పేసి కూడా ఆయన అంటాడు. ఇదంతా కూడా హీలింగ్ ప్రాసెస్లో అంతా కూడా ఒక భాగమే. కాబట్టి నిన్ను కానీ నన్ను కానీ పరిశుద్ధత అనేటువంటి ఫలము మనం ఫలింపజేయడానికి, మన లోపల నుంచి అది తీసుకురావడానికి, మన లోపల ఉన్న అవిశ్వాసాన్ని తీసేయడానికి, మనల్ని గుణపరచడానికి ఆయన కొన్నిసార్లు ఆ డాక్టర్ ఏ విధంగానైతే మన శరీరాన్ని కోస్తాడో, చీరుతాడో, ఆపరేషన్ ఎట్లా చేస్తాడో అదేవిధంగా మనల్ని గాయము చేసి మళ్ళీ గాయము కట్టి మన గుండెను, మన జీవితాన్ని, మన హృదయాన్ని ఆయన పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, వాడబారినటువంటి మహిమ కిరీటాన్ని పొందుకోవడానికి యోగ్యులుగా ఆయన మనల్ని నిలబెడతాడనేటువంటిది వాస్తవం అనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, మనము ఇక్కడ ఇంకొక మాట కూడా చదువుదాం. ఒకసారి కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో ఇక్కడ దావీదుతో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదుని ఏర్పరచుకున్న తర్వాత నీ సంతానము యుగయుగములు ఈ సింహాసనం మీద ఆసీనులుగా ఉంటారని చెప్పేసి చెప్తూ ఆయన ఏమంటాడంటే ఒక ఆజ్ఞ లేకపోతే ఒక మాట ఇస్తాడనమాట. ఏంటంటే 31వ వచనం కనుక చదివితే, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటును దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు దావీదుతో చేసిన నిబంధన మనకు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యంలో మాట రాయబడి ఉంటుంది. దావీదుకి ఇచ్చిన కృపను, దావీదుకి ఇచ్చిన వరాన్ని నేను క్రీస్తులో మీకు ఇచ్చానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు అపొస్తలుల కార్యంలో. కాబట్టి దావీదుకి ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానం ఈరోజు మన మీద కూడా ఉన్నది. ఏంటంటే ఒకవేళ మనము తిరుగుబాటు చేస్తే, ఒకవేళ మనము దేవుని ఆజ్ఞకు లోబడకపోతే ఏం చేస్తాడంటే ఆయన ఆ తిరుగుబాటును దండముతోనూ వారి దోషమును దెబ్బలతోనూ శిక్షిస్తానని చెప్పి నా కృపను నీకు ఎడము చేయను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాత్సల్యత ఎడతెగక ఉంది కాబట్టి మనం నిర్మూలము కాలేదు అని చెప్పేసి విలాపవాక్యం 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నాకు ఇంకా ఆశ లేదని చెప్పేసి అనుకున్నాను, కానీ యెహోవా కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నూతనంగా ప్రతిదినం పుడుతుంది అని చెప్పేసి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా లోపల ఒక ఆశ చిగురించింది అని చెప్పేసి ఇర్మియా భక్తుడు 3వ అధ్యాయంలో రాస్తాడు విలాపవాక్యంలో. కాబట్టి మనము విలాపవాక్యములు 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు చదివినట్లయితే అక్కడ ఎంత దారుణంగా ఇశ్రాయేలు ప్రజలు కొట్టబడ్డారు, లేకపోతే శ్రమలకు, శత్రువుకు అప్పగించబడ్డారు. వారు చేసిన తిరుగుబాటును బట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఆ యొక్క జీవించిన జీవితానికి బట్టి ఎంత శిక్ష వారి మీదకి వచ్చిందో జ్ఞాపకం చేస్తూనే చివరికి ఏమంటాడంటే యెహోవా కృపగలవాడు అనే మాట నాకు గుర్తొచ్చింది కాబట్టి నాకు ఇంకా ఆశ పుడుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆయన కోపము నిత్యము నిలవదండి. ఆయన కోపించుచూనే వాత్సల్యత చూపించే దేవుడు. నీ మీద ఆయన కోపము చూపిస్తూనే వాత్సల్యత చూపిస్తాడు. చూడండి, మనం పిల్లలను ఒక దెబ్బ వేస్తాం, కొడతాం, కట్టితోని కొడతాం, శిక్షిస్తాం, మాట అంటాం, మళ్ళీ వాళ్ళు ఏడ్చిన తర్వాత హక్కును చేర్చుకుంటాం, వారిని మళ్ళీ బుజ్జగిస్తాం, వారిని మళ్ళీ ధైర్యపరుస్తాం. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని అదేవిధంగా గుణపరుస్తాడు, అదేవిధంగా మనల్ని బాగు చేస్తాడు, అదేవిధంగా మనల్ని సరిచేస్తాడు, అదేవిధంగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనే నా విశ్వాస్యతను విడవను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడండి, మాట తప్పుటకు ఆయన నరమాత్రుడు కాడు. ఆయన మాటిచ్చి స్థాపించే దేవుడు, ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి మన అవిశ్వాస్యతను, మన లోపల ఉన్న అపవిత్రతను, మనలో ఉన్నటువంటి అపరిశుద్ధతను, మన లోపల ఉన్నటువంటి శరీర కార్యములను తీసేయడానికి, లోబడేటట్టుగా మనల్ని తయారు చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే దండమును, అదేవిధంగా దెబ్బలను ఆయన కొడుతూ శిక్షిస్తాడనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదంతా కూడా లెవెల్ 3 గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది కనుక చూస్తే యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం, అదేవిధంగా 16వ వచనము ఒకసారి చదువుదాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం, అదేవిధంగా 16వ వచనము ఒకసారి చదువుదాం. ఇక్కడ చూస్తే శ్రమపడు వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని
విధేయులుగా చేయును. అంతేగాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. హల్లెలూయా. చూడండి ఏం చేస్తాడంట, శ్రమపడు వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించు, బాధ వలన వారిని విధేయులుగా చేయును. శ్రమ పెడుతూనే, శ్రమలకు అప్పగిస్తూనే, ఆ శ్రమలో నిన్ను రూపాంతరపరుస్తూనే, శ్రమలో నీకు విధేయత నేర్పిస్తూనే నిన్నేం చేస్తాడంటే ఆయన విడిపిస్తాడని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే బాధలో నుండి నిన్ను తప్పిస్తాడు, ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోతాడు, నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడు. చూడండి, ఈ శ్రమ దాటిన తర్వాత, నువ్వు నేర్చుకున్న తర్వాత, నువ్వు నీ తప్పును తెలుసుకొని పరిశుద్ధతలోనికి వెళ్తున్న క్రమంలో దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానం అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. ఏం పెడతాడంట, కొవ్వుతో నీ ఆహారాన్ని నింపుతాడంట. ఇంకేమంటున్నాడు, ఇరుకులేని విశాల స్థలంలో నువ్వు నడుస్తావు అంటే నీకు ఇంకా మళ్ళీ నీ శత్రువు బాధించేటువంటి సిచ్యువేషన్స్ ఏమి ఉండవు. ఇటు కూర్చింది, అటు కూర్చింది, ఈ శ్రమ వచ్చింది అనేటటువంటిది ఏమి ఉండదు. యూ హ్యావ్ టు గో ఇన్ ఏ ఫాస్ట్ ట్రాక్. పరిగెత్తినట్టుగా ఉంటుంది నీ జీవితం. హల్లెలూయా. కాబట్టి కొంత కష్టం అనిపిస్తుంది, కొంత బాధ అనిపిస్తుంది మనని బాధ పెట్టినప్పుడు. కానీ ఒక్కసారి మనం అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, విశాల స్థలమునకు దేవుడు తీసుకెళ్తానంటున్నాడు. ఇరిక అనేటువంటిది ఉండదు. ఇంకా బాధ పెట్టేవారు నీకు ఇంక ఉండరు, శ్రమ పట్టేవాడు నీకు ఉండడు. ఎందుకంటే అన్నిటిని కూడా నువ్వు లోపరుచుకున్నావు, నీ పాదముల క్రిందికి దేవుడు దాన్ని తీసుకొచ్చాడు. ఇంకేమంటున్నాడంటే ఆహారమును కొవ్వుతో నింపుతానని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి శ్రమలో నుంచి విడిపిస్తూనే, శ్రమలో తోడుగా ఉంటూనే, విధేయత నేర్పిస్తూనే మనని క్రమక్రమంగా అభివృద్ధి పొందిస్తానని, క్రమక్రమంగా ఎదిగిస్తానని చెప్పేసి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవా, నేను సులువుగా మీకు లోబడే హృదయాన్ని నాకు దయచేయండి అని చెప్పేసి మనం కనుక ప్రార్థిస్తే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడనేటువంటిది ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక మాట కనుక చదివితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను అని చెప్పేసి అక్కడ మాట్లాడతాడు. కాబట్టి దేవుని కట్టడలు, విధులు నేర్చుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మనని జీవించమంటున్నాడు, ఏ మార్గంలో మనని నడవమంటున్నాడు, అది నేర్చుకోవడం అనేటువంటిది అవసరం. అందుకే యేసయ్య అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి నాయన, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, నా కాడి మీకు వేస్తాను, మీకు నేర్పిస్తాను సహనం ఏంటి, నేను మీకు నేర్పిస్తాను పరిశుద్ధత ఏంటి, నేను మీకు నేర్పిస్తాను విశ్వాసం ఏంటి, నేను మీకు నేర్పిస్తాను ఏ విధంగా ఆధారపడాలనేది. కాబట్టి నా యొద్దకండి నేర్చుకోండి నాయన అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన కట్టడలో నేర్చుకోవడానికి ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఆయన మార్గంలో నడవడానికి మిమ్మల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. ఆయన కట్టడలను నేర్చుకోవడానికి ఈరోజు నేను శ్రమ పడుతున్నాను. ఆ కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను లోబడుతున్నాను అన్నట్టుగా ఈరోజు మనల్ని కూడా ఆయన తన కాడి వేసి పరిశుద్ధత అనేటువంటిది నేర్పిస్తున్నప్పుడు కొన్నిసార్లు అది చివరికి మనకు మేలుగానే ఇస్తుంది. సమస్తమైన శిక్ష కొన్నిసార్లు దుఃఖకరంగానే అనిపిస్తుంది, కానీ దాన్ని అభ్యాసం చేసుకునే వారికి సమాధానకరమైనటువంటి నీతి అనే ఫలం ఇస్తుందని చెప్పేసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి కొన్నిసార్లు శిక్షించే ప్రాసెస్ అనేటువంటి దుఃఖకరంగానే అనిపిస్తుంది, బాధకరంగానే అనిపిస్తుంది, కానీ తర్వాత దేవుడు విశాలమైన స్థలంకు తీసుకుపోతానంటున్నాడు, సమృద్ధి గల చోట్లోనికి తీసుకెళ్తానంటున్నాడు, ఆహారాన్ని కొవ్వుతో నింపుతానంటున్నాడు, నీకు లోటు లేమి అనేదే లేకుండా చేస్తానంటున్నాడు, నీ శత్రువు ఉండనటువంటి స్థానంలోకి నిన్ను తీసుకెళ్తానంటున్నాడు, నిన్ను హెచ్చిస్తానంటున్నాడు, అభివృద్ధి కలగజేస్తానంటున్నాడు, ఈ అన్ని దీవెనలు నీకు ఇస్తానంటున్నాడు, కొంచెం ఓర్చుకో, తాలుకో అంటున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గుణపరిచినటువంటి వారు, దేవుని చేత శిక్షించబడి మార్పు పొందినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వారిలో కొంతమందిని కనుక మనం చూసినట్లయితే యోనా అనేటువంటి భక్తుని దేవుడు శిక్షించాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయము నుంచి 4వ అధ్యాయం వరకు కనుక మనం చదివితే యోనా తిరుగుబాటును శ్రమ చేత ఆయన శిక్షించాడు. నినివేకు పోవంటే తర్షీషుకు పోయాడు. తర్షీషుకు పోవడానికి ఓడ ఎక్కి కూర్చున్నాడు. వెంటనే తుఫాన్ వచ్చింది. తుఫాన్ రావడం ద్వారా అందరూ కూడా ఎవరి దేవతలకు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు
నువ్వు ప్రార్థన చేయని చెప్పేసి ఓడ యజమానుడు వచ్చి అన్నప్పుడు, ఈ శ్రమ నా వల్లనే వచ్చింది, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వేయండి అన్నాడు. సముద్రంలో వేస్తే నేను చచ్చిపోతా అనుకున్నాడు. చచ్చిపోయాడా అండి? తిమింగలానికి ఆజ్ఞాపించాడు. ఆ తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడు. అప్పుడు విధేయత నేర్చుకుంటున్నాడు, ఎట్లా లోబడాలో నేర్చుకుంటున్నాడు. మనము యోనా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ఆ చేప కడుపులో ఆ పాతాళంలోనికి వెళ్ళినట్టుగా ఉందంట. ఆయనకు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మొరపెడతా ఉన్నాడు. దేవా నాకు విమోచన దయచేయండి అని ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థన విని మళ్ళీ బయటకు తీసుకొచ్చిన తర్వాత నినివే అనేటువంటి పట్టణానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆ ప్రజలందరూ కూడా మారు మనసు పొందడానికి ఆయన దేవుని పని చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన ప్రజలను విడిచిపెట్టాడు, ఆయన సేవకులను ఆయన విడిచిపెట్టాడు, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టాడు. ఏదో ఒక రకంగా ఆయన వారిని గుణపరుస్తాడు, వారిని బాగు చేస్తాడు, వారిని శిక్షించి సరైన త్రోవలో నడిపిస్తాడనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆయన కృప మన ఎడల ఎప్పుడు తొలగిపోదు, ఆయన వాత్సల్యత ఎప్పుడు మనకు తొలగిపోదు. బాధ పెడుతూనే, కోపించుతూనే ఆయన వాత్సల్యత చూపిస్తాడు. కాబట్టి ఆయన అంత కరుణామయుడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోయినట్లయితే చాలా సందర్భాలు దేవుని చేత గుణపరచబడినటువంటి ప్రజలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 19వ వచనం వరకు కనుక చదివినట్లయితే, 2 నుంచి 2వ అధ్యాయము 1 నుంచి 19వ వరకు కనుక చదివినట్లయితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ముళ్ళ కంచె వేశాడంట, అడ్డుగోడ కట్టాడంట. వాళ్ళందరూ కూడా దేవుని విడిచిపెట్టి వీటకాంతరింపబడ్డారంట. దేవుని వదిలిపెట్టి బయలుదేవతను, అస్తారోసు దేవతను పూజించారంట. ఇంకా వాటి వెనుక పడకుండా ఉండాలని చెప్పేసి వారికి మధ్య గోడ కట్టాడంట, ముళ్ళ కంచెలు పెట్టాడంట. ఎంత వెతికినా అది దొరకకపోయేసరికి తిరిగి నా యుద్ధకు వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడంట. దయాదాక్షిణ్యములు చూపి నేను నిన్ను ప్రదానం చేసుకుంటానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ప్రేమ అతీతమైనది, ఆయన ప్రేమ అమోఘమైనటువంటిది, ఆయన ప్రేమ వాత్సల్యత గొప్పది. కాబట్టి మనం ఇంకా నిర్మూలన కాలేదు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరులారా, సహోదరులారా, ఆ శ్రమల కొలిమిలో ఈరోజు మీరు ఉంటే దేవునికి దగ్గరకు రండి, దేవునికి లోబడండి. 107వ కీర్తనలో వాళ్ళు ఏ విధంగానైతే ప్రార్థన చేశారో, యోనా చాప కడుపులో దేవునికి ఏ విధంగానైతే ప్రార్థన చేశాడో, మనం కూడా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తే తప్పకుండా ఆయన మన మనవి వింటాడు. శ్రమలో ఆయన నీకు అతి సమీపంగా ఉంటాడు. ఆ శ్రమలో నుంచి నేను విడిపిస్తానని చెప్పేసి కూడా ఆయన వాగ్దానం చేశాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆ శ్రమలో నుంచి నేను విడిపిస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆపత్కాలంలో మన దేవుడు సహాయకుడు, నమ్మదగిన వాడు. కాబట్టి నిశ్చయంగా ఆయన నీకు సహాయము చేస్తాడని చెప్పేసి నేను ధైర్యంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మనము దేవుని చేత పరిశుద్ధపరచబడుతున్నప్పుడు ఆయన తప్పకుండా మనని రూపాంతరపరిచి గొప్పగా మహిమపరుస్తాడనేటువంటిది వాస్తవము. మనము యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో కనుక చదివితే యోబు అంటాడు, నన్ను ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడతానంటాడు. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు, శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడేదను అంటాడు. కాబట్టి మనం శ్రమ పడిన తర్వాత సువర్ణంగా మనం మార్చబడతాం. మనం నడిచే త్రోవలు మనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఆయన మనని ఎట్లా నడిపిస్తే మనం బాగుపడతాం అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆ త్రోవలో మనని నడిపించి మనని బాగు చేస్తున్నాడు అనేటువంటిది నిశ్చయంగా వాస్తవం అనేది ఈరోజు నేను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట చదివేసి నేను ముగిస్తాను. ఒకసారి మనము ఇదే యోబు గ్రంథము 33వ అధ్యాయము యోబు గ్రంథము 31వ అధ్యాయంలో అక్కడ దేవుని యొక్క భక్తుడు కొంత ప్రాసెస్ను జ్ఞాపకం చేస్తాడనమాట. దాన్ని ఒక్కసారి మనము చదువుదాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో, రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన. ఇక్కడ ఏమైందంట? ఒక్కసారి చెప్పాడంట, 2 సార్లు చెప్పాడంట. గాఢ నిద్రలో, కలలో వచ్చి మాట్లాడంట, స్వప్నములో వచ్చి మాట్లాడాడంట. అరే బాబు, ఈ జీవితం జీవించొద్దు అని చెప్పేసి మాటిమాటికి చెప్పాడంట.
నువ్వు కత్తివాత కూలుతావు, నువ్వు గోతిలోనికి వెళ్తావు, నువ్వు బాగుపడవు, నువ్వు నశిస్తావురా ఈ జీవితం జీవిస్తే అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినకపోతే ఏం చేశాడంట, వ్యాధిని అనుమతించాడంట. వ్యాధి వచ్చిందంట. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనైనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పుల కలుగట వలనైనను వాడు శిక్షణము నొందును. ఇక్కడ ఈ వ్యాధి, అనారోగ్యం, ఈ బలహీనత ఎందుకు వచ్చిందండి? తిరుగుబాటును బట్టి వచ్చింది. దేవుని మాట వినకపోవడం ద్వారా వచ్చింది. ఇంకేమైందంట, వాని రొట్టె రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటకి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాడిని విడిపింపుము. ప్రాయచిత్తము నాకు దొరికనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి కలుగును. వాడు దేవుని బతిమాలుకొని నీడల ఆయన వాడిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. నిర్దోషత్వము ఎట్లా దయచేస్తాడంట? శ్రమలు పెట్టి, శ్రమల వలన నిర్దోషత్వము దయచేస్తాడంట. ఇంకేమంటున్నాడు, అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. ప్రతీకారం అనే చోట కాండెమ్నేషన్ అంటే శిక్షా విధి నాకు చేయబడలేదు. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. హల్లెలూయా. మనము లోకముతో పాటు నశింపజేయబడట్లేదు, కానీ మనము దేవుని చేత శిక్షించబడుచున్నాం. దేవుని ఎరగనటువంటి వారు కాండెమ్నేషన్ కొరకు రెడీ అయ్యారు, కానీ దేవుని ఎరిగినటువంటి మనము కూపములోనికి వెళ్ళట్లేదు, పాతాళంలోనికి వెళ్ళట్లేదు, నశింపజేయబడట్లేదు, కానీ మనని శ్రమలతో ఈ భూమి మీద సిద్ధము చేస్తాడు, శిక్షణము చేస్తాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నిర్దోషత్వాన్ని ఎట్లా తీసుకొస్తాడంట? ప్రతీకారం ఆయన చేస్తలేడు నీకు. ఆయన నువ్వు పాపానికి, నీ బలహీనతకు, నువ్వు జీవిస్తున్న జీవితానికి ఒకవేళ ప్రతీకారం తీస్తే భూమి మీద నుండి కొట్టివేయబడాలి, కానీ అట్లా ఆయన చేయట్లేదు. ఏం చేశారంట? రోగమో, లేకపోతే శ్రమనో, లేకపోతే కష్టమో, లేకపోతే వేదనలో ఏదో ఒక రూపమున నేను రూపాంతరపరచడానికి తీసుకొచ్చి చివరికి నేను ఏం చేస్తాడంట? అందులో నుంచి బయటకు తీసుకొస్తాడంట. కాబట్టి దేవుడు కృపగలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, కాబట్టే ఇదంతా కూడా చేస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఏమంటున్నాడంటే నిర్దోషత్వము దయచేస్తాడంట. అందుకే మనం ఇక్కడ చదివాం కదా, ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ రోగం వచ్చినప్పుడు తినడానికి ఆహారం రుచి అనిపించదు, ఆ మాంసం అనేటువంటిది కుంగిపోతూ ఉంటుంది, మనము ఎముకలు బయటకు కనబడుతూ ఉంటాయి, సమాధిలోనికి, గోతులోనికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు దేవా నాకు సహాయం చేయండి అని వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేసి అందులో నుంచి బయటకు తీసుకొస్తాడని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇంత వాత్సల్యత కలిగిన దేవుడు ఆ ప్రేమతోనే మనకు ఈ శిక్ష లేకపోతే ఈ యొక్క బాధను తీసుకొస్తున్నాడు. కాబట్టి మనం ఆయన యొద్దకు తిరగాలి. నా యొద్దకు వస్తే, నా తట్టు తిరిగితే నేను వాని తట్టు తిరుగుతానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. నా యొద్దకు వస్తే నేను వారి యొద్దకు వస్తానని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరున్న కష్టాల్లో, మీరున్న ఇబ్బందుల్లో, మీరున్న వేదనల్లో కృంగిపోవద్దు, దేవుని మీద సనగద్దు, ఇంకెవరినో నిందించాల్సిన అవసరం లేదు. దేవుని తట్టు ఈరోజు మీరు తిరగండి. నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు. ఆ శ్రమలో, కష్టకాలంలో నువ్వు దేవునికి ప్రార్థిస్తే నీ స్థితి చిన్ననాటి స్థితి వల్లే వస్తుందంట. అంటే చూడండి, ఆ శ్రమ తర్వాత, అనారోగ్యం తర్వాత బాలుర మాంసం వల్లే వాళ్ళ మాంసం అయిందంట, చిన్ననాటి స్థితి కలిగిందంట, మేలు కలిగిందంట. కాబట్టి అంత గొప్ప దీవెన నీకు తర్వాత ఇస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆయనకు ప్రార్థన చేయి. ఎంత కష్టంలో, ఎంత శ్రమలో, ఎంత వేదనలో నువ్వు ఈరోజు ఉన్నా ఆయన నీకు సహాయం చేస్తాడు తప్పకుండా. కాబట్టి ఈరోజు ఒక మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉన్నాడు. గనుడగు మధ్యవర్తి ఉండిన ఎడల మేలు అని రాయబడినట్టుగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు గనుడైన మధ్యవర్తి అయిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీ పాపములకు, నా పాపములకు, ప్రతి ఒక్కరి పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. కాబట్టి మన పక్షమున ప్రార్థించడానికి ప్రధాన యాజకుడైన క్రీస్తు ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు నిర్మూలము కాలేదు, మనం శిక్షించబడట్లేదు, అంటే మనం కాండెమ్నేషన్లోనికి వెళ్ళట్లేదు, మనం ఆ యొక్క నాశనమునకు గురి కావట్లేదు. ఆయన వాత్సల్యత మన ఏడల ఎడతెగక ఉంది కాబట్టి మనం నిర్మూలం కాలేదని చెప్పేసి రాయబడినది. కాబట్టి అంత గొప్ప వాత్సల్యత చూపించడానికి నీకు, నాకు, అదేవిధంగా మనందరికీ మన తండ్రి అయినటువంటి దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. కాబట్టి
ఈరోజు మనకు నిర్దోషత్వం ఇవ్వడానికి, పరిశుద్ధత ఇవ్వడానికి మన పక్షమున ఒకవైపు ప్రార్థిస్తూనే, మన పక్షమున ఒకవైపు దేవునికి మొరపెడుతూనే మనని ఆయన రూపాంతరపరుస్తూ ఉన్నాడు. మన మనస్సాక్షితో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నింపుతూ మనని బలపరుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం తిరుగుబాటు చేసినప్పుడు హెచ్చరిస్తున్నాడు. కొన్నిసార్లు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా లోబడకపోతే ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా చాస్టైజ్మెంట్ అయినా లేకపోతే హెచ్చరికలైనా ఇవన్నీ కూడా ప్రేమతో, కృపతో మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా దేవుని మీద ద్వేషాన్ని పెంచుకోను, లేకపోతే దేవుడేదో భయంకరుడు అనో, దేవుడేదో ఆ యొక్క తీర్పు తీర్చేవాడనో, దేవుడేదో మన వెనుకపడి మనని కొట్టాలి, నాశనం చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడనో మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుని మీద నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు కూడా మీకు ఉండొద్దు. కాబట్టి దేవుడు ప్రేమామయుడు, ఆయన కృపామయుడు. ఏది చేసినా ఒక తండ్రి తన పిల్లల ఎడల చేసినట్లుగానే ఆయన చేస్తాడు. ఒక తండ్రి తన పిల్లల ఎడల జాలిపడినట్లుగానే నీ మీద కూడా, నా మీద కూడా కష్టాల్లో జాలిపడతాడు. నీకు సహాయం చేయడం మానడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో కనుక చదివితే అక్కడ ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసినా వారి కొరకు మన్నా కురిపించడం ఆపలేదు. వారి కొరకు బండ నుంచి నీళ్ళు ఇవ్వడం ఆపలేదు. పగలు మేఘస్తంభంగా ఉండడం ఆయన ఆగలేదు. రాత్రి అగ్నిస్తంభంగా ఉండడం మానలేదు. ఆయన కృపను వారి ఏడల తొలగించలేదు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన కృపామయుడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. ఎంత శిక్షించినా, నీకు ఎంత బాధలు కలుగజేసినా నీ ఏడల కృపను ఆయన తొలగించడు. కాబట్టి దావీదుకు చూపిన శ్రేష్టమైన కృప, దావీదేడలో చూపించిన వరము నీ ఏడల, నా ఏడల ఎల్లకాలం ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయనను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి నాయన, తండ్రి మీకు లోబడే మనసు నాకు ఇవ్వండి, నన్ను రూపాంతరపరచండి, నన్ను పరిశుద్ధపరచండి నాయన. ఒకరోజు తండ్రి మీ ఎదుట నిష్కల్మషునిగా, నిర్దోషిగా, అనీంద్యునిగా, వాడబారినటువంటి మహిమ కిరీటం పొందుకోవడానికి యోగ్యునిగా నన్ను నిలబెట్టండి నాయన అని చెప్పేసి ఈరోజు మీరు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడనేటువంటిది ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి ఒక మాట చదివేసి మనందరం కూడా ముగించుకుందాం. ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకొని మనము ముగించుకుందాం. తన నిత్య మహిమకు, ఎవరికండి? తన నిత్య మహిమకు, ఫర్ హిజ్ ఎటర్నల్ గ్లోరీ. ఏ పిలుపుతోనైతే తండ్రి అయిన దేవుడు నిన్ను పిలిచాడో ఆయన యొక్క నిత్య మహిమకు, క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మిమ్మల్ని పిలిచింది మానవుడు కాడు, సర్వోన్నతుడగినటువంటి దేవుడు. క్రీస్తునందు మిమ్మల్ని ఎందుకోసం పిలిచాడు అని అంటే పరిశుద్ధులుగా చేయడానికి పిలిచాడు. కాబట్టి కొంచెము కాలం మీకు శ్రమ వస్తుంది. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఏం చేస్తాడంట? స్థిరపరిచి బలపరుస్తాడు. అంటే విశ్వాసంలో మీరు స్థిరమవుతారు, అదేవిధంగా పరిశుద్ధతలో మీరు బలపరచబడతారు, అంచెలంచెలుగా మీరు ఎదుగుతారని చెప్పేసి ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి శ్రమ కొంతకాలమే, బాధ కొంతకాలమే. ఎంతవరకు అంటే మనం నేర్చుకునే వరకే, మనం సంపూర్ణులం అయ్యే వరకే. కాబట్టి శ్రమ మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకెళ్తుంది, బాధ మనల్ని విధేయతలోనికి తీసుకెళ్తుంది. కాబట్టి కొన్నిసార్లు గద్దింపు అనేటువంటిది మనకు లోబడేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ప్రేమతోనే చేస్తున్నాడు అనేటువంటిది మనము ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దేవుని ప్రేమను కూడా కొనియాడాలి, ఆయన కృపను కూడా ఎప్పుడు కూడా మహిమపరుస్తూ ఉండాలనేది ఈరోజు నేను మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వాక్యం మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంతటితో ఈ సిరీస్ నేను ముగించడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిది వాక్యం ద్వారా, రెండవది గద్దింపు ద్వారా, మూడవది శిక్షించి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడని చెప్పేసి ఇంతవరకు కూడా మనం వాక్యం వింటూ వచ్చాం. కాబట్టి మాటలన్నింటినీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుణ్ణి మీరు అందరూ కూడా మహిమపరచండి. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎవరైతే వాక్యం ద్వారా దర్శించబడ్డారో వారందరినీ కూడా మీరు బలపరచండి నాయన. సులువుగా లోబడే హృదయం దయచేయండి దేవ. గద్దింపు వచ్చినప్పుడు లోబడే మనసు ఇవ్వండి. ఒకవేళ ఎన్నిసార్లు గద్దించినా శిక్షలో గనక ఒకవేళ ఉంటే దేవా, వారి ఎడల మీరు కనికరం చూపించి దేవా విశాలమైన స్థలమునకు వారిని తీసుకెళ్ళండి దేవా, సమృద్ధిలోనికి తీసుకెళ్ళండి. కొవ్విన ఆహారంతో వారిని తృప్తిపరచండి నాయన. తండ్రి చిన్ననాటి స్థితి వారికి ఇవ్వండి. వారి అనారోగ్యములన్నీ తీసేయండి నాయన. వారిని విధేయతలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృపా కనికరములు చూపించమని దేవా, మీ మాటకు విధేయత చూపించే హృదయం వారికి దయచేయమని, మా అందరికీ ఇవ్వమని తండ్రి. మమ్మల్ని దేవా సంపూర్ణులుగా చేయమని, నిత్య మహిమ కొరకు నాయన మీరు మమ్మల్ని క్రీస్తులో పిలిచారు నాయన. కాబట్టి కొంతకాలం శ్రమ పడిన పిమ్మట మమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానన్నారు. ఈరోజు నాయన ఆ శ్రమలు అనేటువంటి మమ్మల్ని మీలో స్థిరపరచడానికే, బలపరచడానికే కదా ప్రభువా. కాబట్టి తండ్రి మీలో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడినట్లయితే తప్పకుండా దేవుని మహిమపరచండి.
మీ యొక్క సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడితే, దీవించబడితే తప్పకుండా ఒక 10 మందికి షేర్ చేయడం మీరు మర్చిపోవద్దు. ఈ పరిచర్య ద్వారా మీరు దీవించబడితే, ఆశీర్వదించబడితే కనుక తప్పకుండా మీరు సహకరించడం మర్చిపోవద్దు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.